గుడ్ మార్నింగ్. భారతీ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో స్వల్ప నష్టాలతో కూడిన ట్రేడింగ్ కనిపిస్తుంది. ఉదయం లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిసాయి. ఆల్మోస్ట్ డౌ జోన్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయి మొన్నటి లాభాలను కాస్త ఆవిరైపోయాయి డౌ జోన్స్ సంబంధించి. సో కన్జ్యూమర్ డిస్క్రిషనరీ కంపెనీస్ లైక్ డిస్నీ కావచ్చు, లేదా మేసీస్, అమెరికాలో ఒక పాపులర్ రిటైల్ చైన్, సో ఇటువంటి కంపెనీస్ ఎర్నింగ్స్ డిసప్పాయింట్ చేయడంతో లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. సో మార్కెట్స్ వివరాల్లోకి మరింతగా వెళ్ళబోయే ముందు customfurnish.com మొన్న ఈ కంపెనీ సంబంధించిన ఫ్యాక్టరీకి వెళ్ళటం జరిగింది. customfurnish.com అనేది ఒక హైదరాబాద్కి చెందిన కంపెనీ ఇది. సో కొత్త ఇంటికి అవసరమైన ఇంటీరియర్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇటువంటివి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకొని ఆర్డర్ చేసి అతి సరసమైన ధరకు ఇంటికి రప్పించుకునే సదుపాయం ఇస్తున్న వెబ్సైట్ ఇది. సో ఒక నాట్ జస్ట్ వెబ్సైట్తో పాటు ఒక చక్కటి ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు హైదరాబాద్ కొంపల్లిలో. ఫర్నిచర్ కొనుగోలు కోసం మనం తరచుగా రకరకాల షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇకపై ఇలా షాపుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చక్కటి వెబ్సైట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది, www.customfurnish.com. సో మన ఫర్నిచర్ ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు సోఫా సెట్స్ దగ్గర నుంచి అల్మైరాలు, వార్డ్రోబ్స్, కిచెన్, మాడ్యులర్ కిచెన్స్, ఇటువంటి డబుల్ కార్డ్స్, ఇలా రకరకాల గృహావసరాలు ఒకే చోట ఉంచి మనకు ఆ వెబ్సైట్లో మన ఇష్టం వచ్చిన కలర్స్ని, మన ఇష్టం వచ్చిన డిజైన్స్ని, మనకి ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్ని సెలెక్ట్ చేసుకునే సదుపాయం కల్పించారు ప్రమోటర్ మధుకర్ గంగాది. సో మెడ్ప్లస్ పేరుతో డిస్కౌంట్కి మందులు అందించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మధుకర్ ఇప్పుడు customfurnish.com పేరుతో మధ్యతరగతి వారు ఫర్నిచర్ కొనుగోళ్లు సులభంగా అందుబాటు ధరల్లో కొనుక్కునే వీలు కల్పిస్తున్నారు. సో అర్బన్ ల్యాడర్, పెప్పర్ ఫ్రై, ఇటువంటి పేర్లు మనం ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఇటువంటి సంస్థలకు భిన్నంగా వాళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ మెన్తో, అంటే వెండర్స్ నుంచి ఫర్నిచర్ ప్రొక్యూర్ చేసి కస్టమర్స్కి అందిస్తూ ఉంటారు వెబ్సైట్ ద్వారా ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ దీనికి భిన్నంగా కస్టమ్ ఫర్నిష్ తన సొంత ఫర్నిచర్ తయారీ వర్క్షాప్ నెలకొల్పింది, ఏకంగా 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో. సో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఇంపోర్టెడ్ ఫర్నిచర్పై మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ చక్కటి సంపద సృష్టితో ముందుకు సాగుతున్న మధుకర్ గంగాది ఎంతైనా అభినందనీయులు. సో చాలా చాలా ఇంప్రెసివ్ ఫెసిలిటీ మనం ఇప్పుడు చూస్తున్నది హైదరాబాద్ కొంపల్లి సమీపంలో 1,00,000 చదరపు అడుగుల్లో నెలకొల్పారు దీన్ని. అన్ని రకాల ఫర్నిచర్ని అక్కడ తయారు చేస్తూ చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సో మనకు లైకోస్లు, మెగా సాఫ్ట్లు, తాన్లా సొల్యూషన్స్, ఇటువంటి డూబియస్ సంస్థలు ప్రమోటర్లే కాదు, తెలుగు నేలపై సిన్సియర్గా కష్టపడుతూ నిజాయితీగా వ్యాపారం చేస్తూ మధుకర్ లాంటి సంపద సృష్టిస్తున్న ప్రమోటర్లు కూడా ఉన్నారు. సో ఇటువంటి వారిని మనం ట్రెండ్ సెటర్స్ అంటాం. ఈ వీకెండ్లో మధుకర్ గంగాది ఎందుకు ట్రెండ్ సెటర్ అయ్యారో, ఇంతకుముందు మెడ్ప్లస్, అలాగే ఇప్పుడు customfurnish.com ఇటువంటి సంస్థల్ని వరుసగా ఏర్పాటు చేస్తూ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్గా ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఎటువంటిది, ఇవన్నీ కూడా ఈ వీకెండ్లో ట్రెండ్ సెటర్ కార్యక్రమంలో పరిచయం చేస్తున్నాం. సో ఇటువంటి మరింత మంది ట్రెండ్ సెటర్స్ను TV5 మీకు పరిచయం చేసే అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ TV5. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నట్లుగా ఏషియన్ మార్కెట్స్లో కొంత సబ్డ్యూడ్ ట్రెండ్ ఆర్ స్వల్ప నష్టాలతో కూడిన ట్రెండ్ కనిపిస్తుంది. SGX నిఫ్టీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం ఊహించిన విధంగా అంతగా ప్యానిక్ కానీ భయాందోళనలు కానీ కనపడలేదు. మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డిప్ని బాగానే కొనుగోలు చేశారు. సెకండ్ డిప్ కోర్స్ మన ఫ్యాక్టర్స్ వలన కాకుండా గ్లోబల్ క్యూస్ నెగిటివ్ ఉండడంతో సెకండ్ డిప్ కూడా వచ్చింది, దాన్ని కొనుగోలు చేయలేదు. అందువల్ల FIS 362 crores వర్త్ స్టాక్స్ను నిన్న మార్కెట్స్లో అమ్మడం చూసాం. DIS అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ LIC లాంటి వాళ్ళు 730 crores ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. ఇందులో ప్రధానంగా ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్లో బయింగ్ మనకు కనిపించింది. 700 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ నిన్న యాక్సిస్ బ్యాంక్ ఒక్క కౌంటర్లోనే జరిగింది. సో ఈ పరిస్థితి వల్లనే DIS నుంచి మనకు ఒక చక్కటి బయింగ్ ఫిగర్ కనిపిస్తుంది. లాస్ట్ 5 సెషన్స్లో 1,500 crores కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలుని DIS మన మార్కెట్స్ నుంచి చేయడం చూసాం. నిన్న బ్యాంక్ షేర్స్ ఎక్కువగా నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్నటి నష్టాలకు నిన్న లీడ్ చేసే బ్యాంక్ షేర్స్ నష్టాలని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్రప్సీ లా నిన్న పాస్ అయింది రాజ్యసభలో. దీని ఫలితంగా ఇవాళ బ్యాంక్ షేర్స్లో ఒక బౌన్స్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బ్యాంక్స్కి ఒక అనుకూలమైన చట్టం. ఇన్సాల్వెన్సీ కోసం ఒక యూనిఫైడ్ లా ఇప్పుడు మన దేశంలో అమల్లోకి వచ్చింది. సో దీని ఫలితంగా
ఇకపై ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో వాటిని కొంత సులభంగా వసూలు చేసుకునే సదుపాయం కల్పిస్తోంది ఈ బ్యాంక్రప్సీలా. లిటిగేషన్లు తగ్గుతాయి అండ్ ఏకపక్షంగా బ్యాంకులు వసూలు చేసుకునే అవకాశం కలిగిస్తుంది. కాబట్టి కోర్స్ ఇదంతా లాంగ్ టర్మ్లో జరిగే ప్రాసెస్. ఇప్పటికిప్పుడు బ్యాంక్స్కి ఈ క్వార్టర్లో వచ్చే బెనిఫిట్ లేదా నెక్స్ట్ క్వార్టర్లో వచ్చే బెనిఫిట్ అంటూ మనం క్వాంటిఫై చేయలేం. బట్ ఇన్ లాంగ్ రన్ మంచి బెనిఫిషియల్ మూవ్ కాబోతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ లాంటివి, యాక్సిస్ లాంటివి ఇటువంటి బ్యాంక్స్లో వాళ్ళకి ఎన్పిఏలు గణనీయంగా తగ్గే అవకాశం కల్పించే చట్టం ఇది. సో రాబోయే రోజుల్లో బ్యాంక్ షేర్లు యాక్టివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో నిన్నటి ప్యానిక్ ఏమీ మనకు అంతగా కనపడలేదు మారిషస్ ట్యాక్స్ ట్రీటీకి సంబంధించి, అండ్ బ్యాంక్రప్సీ లా పాస్ అయింది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ఆఫ్ కోర్స్ ఎర్నింగ్ సీజన్ కొనసాగుతూ వస్తుంది. ఇవన్నీ మార్కెట్స్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? బ్యాంక్రప్సీ ఇలా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఎవరు అన్నట్టు ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయడం కష్టం, కానీ క్లోజ్ చేయడం అంతకంటే కష్టం అని. సో ఎందుకంటే ఏదైనా కంపెనీ ప్రాబ్లంలో ఉన్నా మూసేద్దామన్నా కూడా ఇబ్బంది లాంటి పరిస్థితి అనమాట. రెగ్యులేషన్స్ చాలా టైట్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ బ్యాంక్రప్సీ క్లియర్గా ఉంది కాబట్టి ఒక కంపెనీ ఏదైనా నడవకపోతే, జెన్యున్ రీజన్స్ వల్ల నడవకపోతే అట్లీస్ట్ అంతవరకు ఆ కంపెనీని క్లోజ్ చేసేసి లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రోరేటా బేసిస్లో సెటిల్ చేసి అందరూ క్లియర్గా ఉంటారు అనమాట. ఎవరికి అంబిగ్విటీ ఉండదు, అనవసరం లిటిగేషన్ కాస్ట్ అన్ని పెరగవు. ఒక 10 to 15 years కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా చూస్తే డెఫినెట్ గా మంచి మూవ్ అండి. ఇప్పుడు ఎస్డిఆర్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ సాధించలేని పని ఇప్పుడు ఈ లా వల్ల ఇంకా సులభంగా బ్యాంక్స్ వసూలు చేసుకోగలరు ఎన్పిఎస్. అదొకటి. ఇంకొకటి స్ట్రాటజిక్ డెట్ రిస్ట్రక్చరింగ్ అని మధ్యలో ఇంకోటి పెట్టారు కదా. ఏంటంటే ఏదైనా లాస్ మేకింగ్ కంపెనీస్ ని ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కూడా టేక్ ఓవర్ చేయొచ్చు అని మొన్న తీసుకుని ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ తీసుకోవడానికి ట్రై చేస్తుందో ఇటువంటి మూవ్స్ వల్ల, తర్వాత ఈ కొత్తగా వచ్చిన బ్యాంక్రప్సీ లా వల్ల ఓవరాల్ ఎన్పిఏ ఇష్యూని ఒక స్ట్రక్చరల్ లెవెల్లోనే క్లియర్ చేద్దామని ట్రై చేస్తున్నారండి. అది ఇమ్మీడియట్ గా ఒక 6 months లో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ చూపించకపోయినా ఒక 1 to 3 years లో ఒక కంట్రోల్ లోకి వచ్చే ఛాన్స్ ఉందండి ఓవరాల్ బ్యాంకింగ్ ప్రాబ్లమ్. సో డిప్స్ దొరికినప్పుడు కొంటూ ఉండండి. ప్రిఫరబుల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఫోకస్ చేయండి, ఎందుకంటే పిఎస్యూస్ లో ఇంకా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప ఇష్యూస్ ఉండొచ్చు. సో బ్యాంకింగ్ తీసుకుందాం అనుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ప్రిఫర్ చేయండి. ఓకే. సో టెక్నికల్లీ ఇన్వెస్టర్స్కి వాళ్ళ ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు? ఈ రోజు ట్రేడింగ్ పరంగా చెప్పాలంటే మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ లో రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. అయితే మనకి సింగపూర్ నిఫ్టీ కొంచెం లో నుంచి రికవరీ కావడం అనేది కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అవ్వచ్చు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ రోజు మార్కెట్ అయిపోయినాక ఐఐపీ నెంబర్స్, తర్వాత ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఉన్నాయి, అది కూడా కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది మార్కెట్ మీద. అయితే ఇక్కడ మార్కెట్ లో ఏంటంటే కొన్ని స్టాక్స్ మంచి బ్రేక్అవుట్స్ రావడం చూసాం. లైక్ ఇన్ని రోజులు కన్సాలిడేషన్ లో ఉంటూ లైక్ జీ ఒకటి రిజల్ట్ తర్వాత చాలా ఎక్సలెంట్ మనకి మూవ్ చూసాము. అదేవిధంగా తర్వాత డిష్ టీవీ ఒకటి ఇన్ని రోజులు కూడా చాలా సైడ్ వేస్ లో ఉంటుంది, దాంట్లో కూడా మంచి అప్ ట్రెండ్ చూసాము. కాబట్టి ఈ 2 స్టాక్స్ లాంటివి సెలెక్ట్ చేసుకొని షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కూడా బై చేసుకోమంటాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే అంటే డే ట్రేడింగ్, తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ డిప్ లో బై చేయమంటాను. 560, 562 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఈవెన్ 620, 640 దాకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో రావడానికి అవకాశం ఉంది. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే హీరో మోటార్ కార్పొరేషన్ అది ఇంట్రాడే కోసం చెప్తున్నాను. 2965 ఆ లెవెల్ ఉంటే దాని బిలో ట్రేడ్ అవుతుంటే దాన్ని కూడా సెల్ చేయమంటాను. 2980 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత నిన్న అనౌన్స్ చేసిన కోటక్ బ్యాంక్ రీసెంట్ డేస్ లో బాగా పెరిగి కొంచెం ఓవర్ బాట్ లో ఉంది. తర్వాత రిజల్ట్ తర్వాత మామూలుగా సెల్లింగ్ అనేది కొంచెం ఈ కౌంటర్ లో రావడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా 730 బిలో ఉంటే సెల్ చేయమంటాను. 735 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అయితే ఈ రోజు నిఫ్టీకి మాత్రం నిన్నట్లాగా లో నుంచి బయింగ్ వస్తుందా రాదా అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం సెల్లింగ్ అనేది నిఫ్టీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అంతా బై చేసి సెకండ్ హాఫ్ వచ్చినాక బయింగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. కానీ సెకండ్ హాఫ్ లో కానీ నిఫ్టీ 7820 పైన కానీ సస్టైన్ కాలేదంటే నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 7860, 7880 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే 16,800 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మ్ అయినా చేసింది. బట్ ఈ రోజు మాత్రం కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ నిన్న చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ వాటిలో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 16,800 పైన సస్టైన్ కాలేదని బ్యాంక్ నిఫ్టీని బై చేయమంటాను. లేదంటే మాత్రం డౌన్ సైడ్ చూసుకుంటే 16,600 దగ్గర సపోర్ట్ ఉండే అవకాశం ఉందండి. సో మార్కెట్స్ లో అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న తరుణం ఇది. సో బయాన్ డిక్లైన్స్ మనం ఇప్పుడు చెప్పే అంశం ఇది. సో ఎప్పుడైతే చిన్న చిన్న నష్టాలు వస్తుంటాయో ఆ సమయంలో మార్కెట్స్ను కొనుగోలు చేయడానికి చక్కటి అవకాశాలు కల్పిస్తున్న మార్కెట్ ఇది. కాలర్స్ లైన్ ఉన్నారు. నెల్లూరు నుంచి శ్రీనివాస్ మొదటి కాలర్. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్. సార్ డిష్మాన్ ఫార్మా ఎక్స్ బోనస్ అయింది కదా,
అది డిష్మెన్ కార్బోజన్ ఏఎంసీస్ అనే షేర్స్ ఇష్యూ చేశారని చదివాను. అది మళ్ళీ లిస్ట్ చేస్తారని చదివాను సార్ నేను. ఓకే, లేదా డిష్మెనే ఇష్యూ చేశారా, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. తర్వాత అది లిస్ట్ చేస్తే ఫండమెంటల్స్ ఏమన్నా మనకి తెలిసే అవకాశం ఉంది? డిమర్జర్ గురించి మాట్లాడుతున్నారండి బోనస్ అంటారు. సో ఏదైనా ఒక కంపెనీ ఇంకో కంపెనీ వాళ్ళ కంపెనీని అంటే వాళ్ళ కంపెనీలో ఉన్న ఒక సబ్సిడరీ అనుకోండి, లేదంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో కంపెనీగా తయారు చేసి దాన్ని లిస్ట్ చేయడానికి డిమర్జర్ ప్రాసెస్ అంటారండి. అప్పుడు ఏమవుతాయి అంటే డిష్మన్ ఫార్మా లిస్ట్ అవుద్ది, మీరు చెప్పిన ఇంకో కంపెనీ ఉంది, ఆ రెండు కంపెనీస్ నేమ్స్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యే అంశం ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం 4 to 5 months పట్టే టైం ఉంటుంది. మీకు మీ డిమాట్ అకౌంట్ చూసుకుంటే దాంట్లో కొత్త కంపెనీ షేర్స్ కూడా కనపడతాయి, కానీ లిస్ట్ అవడానికి టైం పడుతుంది, ఒక 3 to 4 months. ఎందుకంటే కోర్ట్ అప్రూవల్స్ కావాలి, చాలా అప్రూవల్స్ ఉంటాయి. ఆ లిస్ట్ అయిన తర్వాత మనకి ఓవరాల్ ప్రైస్ తెలుస్తుందండి. జనరల్గా ఏంటంటే ఇది వాల్యూ అన్లాకింగ్ కోసం చేస్తారండి. అంటే రెండు కలిపి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 100 rupees ట్రేడ్ అవుతుంటే ఈ డిమర్జర్ అయిన తర్వాత మెయిన్ కంపెనీ లెట్స్ 70 rupees లో ఉండొచ్చు, కొత్త కంపెనీ 60 rupees లో ఉండొచ్చు. అంటే రెండు కలిపి 130 rupees అయితే మనకు తెలియకుండానే 30% వాల్యూ అన్లాకింగ్ అయినట్టు ఉంటుందండి. సో దాని గురించి డిమర్జర్ ప్రాసెస్ ని కంపెనీస్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు క్రాంప్టన్ గ్రూవ్స్ ఉంది అనుకోండి, క్రాంప్టన్ గ్రూవ్స్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని డిమర్జ్ చేశారు. ఆ రెండో కంపెనీ ఇప్పటివరకు లిస్ట్ అవ్వలేదు. అలా ప్రాసెస్ ఒక 4-5 months పడుతుందండి. సో 1:1 నిష్పత్తిలో డిష్మెన్లో మనకు బోనస్ షేర్లు కేటాయిస్తున్నట్లుగా కంపెనీ 5th రోజు ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేసింది. రికార్డ్ డేట్ May 3rd వరకు రీలిస్ట్ కూడా బోనస్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ సో అకౌంట్ క్రెడిట్ అయిపోయాయి బోనస్ షేర్స్. 1:1 నిష్పత్తిలో కంపెనీ అలాట్ చేసినట్లుగా ప్రకటించింది. సో May 3rd లోపల కనుక మీరు షేర్స్ కొనుంటే మీ అకౌంట్ కి ఆల్రెడీ బోనస్ షేర్స్ కూడా వచ్చి ఉంటాయి. రంగారెడ్డి కర్నూలు నుంచి తర్వాత కాలర్. హలో శేషు గారు అడగండి సార్. దివీస్ ల్యాబ్స్ ఉన్నాం సార్ 1070లో. ఓకే ఫీచర్స్ సార్. ఓకే, ఎస్బీఐ ఫీచర్స్ 184 లో తీసుకున్నాం సార్. అది ఓల్డ్ చేయొచ్చా లేదా ఏంటనే ఒకసారి కనుక్కుందాం అని చెప్పి చేశాను సార్. దివీస్ ల్యాబ్స్ రిజల్ట్ కూడా ఇంకా ఇవ్వలేదండి, దాని గురించి కనుక్కుందాం చేశాను. దివి ల్యాబ్స్ అయితే మీరు అన్నట్టుగా రిజల్ట్ ఇంకా ఇవ్వలేదండి. బట్ దివి ల్యాబ్స్ కు చూస్తే మనకి ఒక రేంజ్ బిగ్ రేంజ్ ఉందండి. ఎందుకంటే డౌన్ సైడ్ చూసుకుంటే 940, అదేవిధంగా అప్ సైడ్ చూసుకుంటే 1080కి వచ్చి లాస్ట్ ఒక 3-4 సందర్భాల్లో మళ్ళీ స్టాక్ రివర్స్ కావడం చూసాము. అయితే ఇంకా ఈ రీసెంట్ డేస్ లో ఇది స్టాక్ కూడా 980 లెవెల్స్ నుంచి దగ్గర 100 రూపాయలు అంటే 10% దాకా పెరగడం చూసాము. అయితే కొంచెం ఈ లెవెల్లో 1080 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఉన్న ఫార్మా స్టాక్స్ లో కొంచెం స్ట్రాంగ్ ఉందంటే డివిస్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. 1060 and 1055 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత స్టాక్ ఎట్లా మూవ్ అవుతుందో చెప్పడం బేస్డ్ ఆన్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఎస్బీఐ విషయానికి వస్తే నిన్న కూడా చూసాము మార్క్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes లో హెవీ సెల్లింగ్ అనేది ఈవెన్ లోకి టచ్ కావడం చూసామండి. ఎస్బీఐ మాత్రం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కండి. ఎస్బీఐ కన్నా మీకు ప్రైవేట్ బ్యాంక్స్ లో మీరు బయింగ్కి వెళ్ళమంటాను. పిఎస్సి బ్యాంక్ ని షార్ట్ టర్మ్ కి ఫ్యూచర్ లో బై చేయాలనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయమంటాను. ఆల్రెడీ బై చేశారు కాబట్టి 182 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. బెటర్ ఏంటంటే లక్కీగా ఈ రోజు ఏమైనా ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. Prayag CPVC pipes. Prayagan Leakage out. భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 7865 దగ్గర 7 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది ఎస్టీఎక్స్ నిఫ్టీ. సో మేబీ స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కోసం ఆర్ ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఇన్ఫాక్ట్ డేస్ లో లెవెల్ నుంచి ఎస్టీఎక్స్ నిఫ్టీ 50 పాయింట్లు రికవర్ అయి ట్రేడ్ అవుతుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో నమస్తే అండి, జగన్నాథరావు గారు. అది నేను జిలెట్ ఇండియా తీసుకున్నానండి. 1 year పైన అవుతుంది. ఒక 4100 ఒక 10 షేర్లు కొన్నానండి. అది ఫండమెంటల్ గా అసలు మంచిదా కాదా అంటే నేను లాంగ్ టర్మ్ ఉంచుకోగలుగుతాను. మొన్న రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు పెరగట్లేదండి. 5600 కూడా వెళ్ళి 7 నెలల కిందట మళ్ళీ 4300 ఆ రేంజ్ లోనే ఉంటుంది. అసలు ఇది ఉంచుకోమంటారా లేకపోతే లాంగ్ టర్మ్ కింద మార్చుకోమంటే ఇదే సెక్టర్ లో ఇంకోైనా స్టాక్స్ మీరు రికమెండ్ చేయండి సార్. ఎక్స్ట్రీమ్లీ మర్కీనేమండి జిల్లెట్ అంటే గవర్నమెంట్ ఆ సెగ్మెంట్ లెజెండ్ లాంటిది.
ఇవన్నీ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ ర్యాలీ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ర్యాలీ వచ్చేస్తాయి. అంటే ఒక 10-15% ఇంట్రాడే 1 or 2 days లో వచ్చినప్పుడు పెద్ద విషయం. అంటే నేను చెప్పానంటే ఇప్పటివరకు ర్యాలీ రాలేదు కదా అని చెప్పేసి మనం వదిలేయాల్సిన షేర్స్ కావండి ఇవి. సో అది హోల్డ్ చేసి పెట్టుకోండి, మీకు ఈవెన్చువల్గా రివార్డ్స్ వస్తాయి. అయితే డిప్స్ అలా వచ్చినప్పుడు బై చేయాల్సిందే కానీ పెద్ద ప్రాబ్లం వచ్చే కంపెనీస్ కాదండి. ఓకే, సో స్టేబుల్ కంపెనీ, ఏదో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉండవు అలా అని చెప్పేసి గొప్ప ఎక్సైట్మెంట్ ఉండే కౌంటర్ కాదు. మీకు కనుక బోర్ కొడితే ఈ కౌంటర్ పట్ల అందులో అంటే 4,000 రేంజ్ లో ఉన్నప్పుడు లిక్విడిటీ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా తక్కువ ఉండేటప్పటికి స్వింగ్స్ రేంజెస్ తక్కువ వస్తాయి. అంటే 1,000 రూపీస్ 2,000 రూపీస్ పైన ఉన్న షేర్స్ ఇన్స్టిట్యూషనల్ యాక్షన్ ఎఫ్ఎండ్ ఉంటే తప్పించి దానికి ఏంటంటే వాల్యూమ్స్ తగ్గిపోతాయి. అంటే 4,000 రూపీస్ షేర్ అనేటప్పటికి అదొక రీజన్ కొద్దిగా డల్ మీకు అనిపించడానికి. సో నార్మల్గా జూన్తో అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళకి 9 months పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే 1543 crores టోటల్ ఇన్కమ్ నుంచి ఎర్నింగ్స్ పర్ షేర్ మనకు కనిపిస్తుంది 51 రూపాయలు 9 months కి. సో యాన్యులైజ్డ్ మేబీ సంథింగ్ లైక్ 70-75 రూపీస్. వెరీ ఎక్స్పెన్సివ్ దట్. అంటే 75-80 మల్టిపుల్ ఉంటుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రాండ్స్ కి ఆ వాల్యుయేషన్ ఉంటుందండి. గ్లోబల్ చూసినా కూడా ఆ వాల్యుయేషన్ తప్పదు, ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ కంపెనీస్ చూసుకుంటే. ఓకే అండి, సో మీకు ఒకవేళ పేషెన్స్ లేకపోతే ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోండి. అదర్వైజ్ చక్కటి డివిడెండ్ ఈల్డ్ ఇస్తూ ముందుకు సాగే కంపెనీ ఇది. వైబీరావు హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్, యాక్చువల్ గా ఇది ట్రైడెంట్ ఈక్విటీ నేను 35 లో ఒక 10,000 షేర్స్ అక్యుములేట్ చేశాను. ఓకే అండి. సో అయితే టుడే ఇట్ ఈస్ రిజల్ట్ డే. యాక్చువల్ గా ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీ బ్యాగర్. ఐ జస్ట్ వాంట్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఐ జస్ట్ నీడ్ క్లారిటీ అండి. ఓకే, సో ట్రైడెంట్ ఇండియా, ట్రైడెంట్ కదా, ట్రైడెంట్. సో ట్రైడెంట్ కంపెనీ మంచిదండి, మనకి పాజిటివ్ యూనే ఉంది. మీరు అక్యుములేట్ కూడా చేశారు అంటే మీకు ఒక స్ట్రాంగ్ మీరు పొజిషన్ తీసుకున్నట్టే. సో ఆ రకంగా చూసుకుంటే మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్స్ కొంచెం అటు ఇటు వచ్చిన మీరు ఎందుకంటే పెద్ద పొజిషన్ తీసుకున్నప్పుడు కొద్దిగా టైం కూడా ఇవ్వాలంటే అప్పుడే మీకు రియల్ రివార్డ్స్ చూసినట్టు. ఒక రిజల్ట్స్ కోసం ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ కొద్దిగా ఇవ్వాలి బాగాలి, దానివల్ల కొద్దిగా పడ్డా కూడా ఆ టైంలో మీరు ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. నేను హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే ఈమెయిల్స్లో నాగరాజు అడుగుతున్నారు, బోడల్ కెమికల్స్ గతంలో ప్రాఫిట్ బుక్ చేసి అమ్మేశారు, మళ్ళీ రీఎంటర్ కావచ్చా, ఆర్ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా? చూడండి, బోడల్ కెమికల్స్ అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి. అంటే రీసెంట్ గా ఇది బాగా మనం చూసాం 25-30 లెవెల్స్ నుంచి దగ్గరగా 100 రూపీస్ వచ్చింది. కరెక్షన్ పెద్దగా సిగ్నిఫికెంట్ కరెక్షన్ లేదు. కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేసి అరౌండ్ 80s ఆ లెవెల్స్, అంటే ఇక్కడ నుంచి ఒక 5-10% కరెక్షన్ రావచ్చు. అప్పుడు మీరు దీంట్లో మళ్ళీ బయింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తానండి. అడుసుమిల్లి జయంతి అడుగుతున్నారు, డాల్ఫిన్ ఆఫ్షోర్, సహ్యాద్రి ఇండస్ట్రీస్, ఈ రెండు ఎలా ఉంటాయి ఫండమెంటల్లీ? రెండు ఓకేనండి. అయితే మీరు స్టాక్ సెలెక్షన్ ఇంకొంచెం మిడ్ క్యాప్స్ ఇంకొంచెం ఫ్రంట్ కి రావచ్చు. ఎందుకంటే మరి అన్ఐడెంటిఫైడ్ లాంటి కంపెనీస్ ఉంటాయంటే ఒకటి మార్కెట్ ఐడెంటిఫై చేయడం కష్టం ఉంది, రెండు అదే సెగ్మెంట్స్ లో మీకు మంచి నేమ్స్ ఉన్నాయి. కొద్దిగా పాపులర్ నేమ్స్ సెలెక్ట్ చేసుకుని అట్లీస్ట్ మీకు రిమైనింగ్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే కంటిన్యూస్ గా అది ఆఫ్ ద రాడార్ ఉండే రిస్క్ ఉంటుంది. బట్ అదర్వైజ్ దే ఆర్ గుడ్ కంపెనీస్, రీజనబుల్లీ ఓకే. కానీ అంతకంటే నేను బెటర్ సెలెక్షన్ మనం మిగతా చాలా స్టాక్స్ చెప్తుంటాం కాబట్టి వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఓకే, సుధాకర్ రావు అడుగుతున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ 81 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? లక్ష్మీ విలాస్ బ్యాంక్ మంచి కంపెనీ అండి, ఓకే. అది మీరు లోవర్ లెవెల్స్ లోనే కొన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఎన్పిఎస్ కొద్దిగా ఇష్యూ ఉంది, కానీ అంత ఇబ్బంది పడే అంత ఇదేం కాదు. మీరు కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేస్తే కానీ మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అదే దాంట్లో కరూర్ వైశ్య బ్యాంకింగ్ కూడా చూడండి, ఎందుకంటే క్వాలిటీ వైజ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అంటే కరూర్ వైశ్య బ్యాంక్ బెటర్. సేమ్ రీజన్ లో ఆపరేట్ చేస్తే సేమ్ బిజినెస్ ఆపరేషన్స్, కానీ కరూర్ వైశ్య బ్యాంక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అంటే బెటర్ అంటాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఓకే, కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా అదే సెగ్మెంట్ మేబీ ప్రైవేట్ సెక్టర్ లోనే మీకు ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ఎస్ బ్యాంక్ అని లేదంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అని చూడమని చెప్తాను. అలా కే గోపికృష్ణ అడుగుతున్నారు, Q4 రిజల్ట్స్ వచ్చేసాయి, ఎక్కువ కంపెనీస్ అనౌన్స్ చేశాయి కాబట్టి 4 మంచి కంపెనీలు రిజల్ట్స్ బాగున్న వాటిని రికమెండ్ చేయమంటున్నారు. రిజల్ట్స్ బాగున్న వాటిలో మనం డిస్కస్ చేసామంటే SQS ఇండియా, BFS చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇమామి ఒకటి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. గోద్రేజ్ కన్జ్యూమర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలానే యాక్సెల్ ఎక్కాలి. సో 2 IT 2 FMCG కంపెనీస్ అంటే కొద్దిగా మార్కెట్ కొద్దిగా ఒక డల్ అయినా కూడా మీకు IT FMCG లో పెద్ద సెల్లింగ్ రాదు కాబట్టి మీకు ఈ 4 షేర్స్ చూడమని చెప్తాను. హేమారెడ్డి అడుగుతున్నారు, అదాని పోర్ట్ 180 పుట్ ఆప్షన్ కొన్నారు, ₹2 హోల్డ్ చేయొచ్చా?
ఇప్పుడు అదాని పోటీ అయితే ఉన్న వాటిలో బాగా వీక్ ఉందండి. మరి ముఖ్యంగా రిజల్ట్ తర్వాత స్టాక్ బాగా వీక్ అయింది. అయితే ఇది కూడా కొంచెం కరెక్షన్ కూడా ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా మీరు 198 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 192 అండ్ 188 కరెక్ట్ ఆ లెవెల్ కానీ కట్ అయిందంటే ఇంకొంచెం వీక్ అవడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్లు మళ్ళీ కలుద్దాం.